ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు అభిప్రాయపడింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు వద్దని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు. కేసీఆర్, హరీష్ రావు వేసిన మధ్యంతర పిటిషన్లకు అర్హత లేదని గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చించిన విషయాన్ని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏజీ అంటే సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు చేసినట్టుగా చెప్పారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు తర్వాత చర్యలు ఉంటాయని ఏజీ స్పష్టం చేశారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలన్న అంశం అందులో లేదని అడ్వకేట్ జనరల్ యాక్షన్ టేకిన్ రిపోర్ట్ ఏమీ మెన్షన్ చేయలేదని కోర్టుకు తెలిపారు.